గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక పైన ఆశించినటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్స్ అందరికీ నమస్కారం. ఇది మీ ప్రభుత్వం, మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు ఓటేశారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీరు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్ల సంఖ్య అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చిన ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి కారణం ఈ పచ్చ చొక్కా రైతులు కాంగ్రెస్ను ఎత్తుకున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం. దానికి తార్కాణమే ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ రైతు సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికీ సదస్సులో పాల్గొనే అవకాశం ఇవ్వడే కాకుండా అధునాతన శాస్త్ర సంకేతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు పంచాలని వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, అధికారులు, ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ రప్పించి మీ అందరికీ కూడా దీంట్లో క్లాసెస్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను పొద్దున్నే కోరుతా ఉన్నాను, మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాలకు పోవడం కాదు, రైతులను తీసుకెళ్ళండి. మంత్రి గారు విదేశాలకు తీసుకెళ్ళండి రైతుల్ని. కొంతమంది సెలెక్టెడ్ రైతుల్ని విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ కూడా పరిజ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా, అది మీ వల్లే అవుద్దనేటువంటి మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా, ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీద ప్రజలు కూడా ధనికుల వల్లే సన్నబియ్యం తినాలి, ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్నబియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్నబియ్యం కావచ్చు, రేపు ఇవ్వబోయే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చక్కెర కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా, ఎంత కష్టమున్నా, నష్టమున్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని మీకు చెరవేర్చి మా మాటను నిలబెట్టుకుంటాం. మీతో శబాషి అనిపించుకొని మాట కూడా మనకు చేస్తా ఉన్నా. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చిన్న చితకర సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆర్థిక నిర్బంధం ఉంది కాబట్టి కొన్ని అందకపోవచ్చు. కానీ మాట ఇచ్చి మోసం చేసే మాత్రం ఈ ప్రభుత్వంతో చేత కాదు. మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని నిండుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు. నిజాం సాగర్ 1923లో ఆనాడు నిజాం ప్రభు కట్టించినప్పుడు 2,75,000 ఎకరాల కోసం కట్టించినట్టు ప్రాజెక్ట్ అది. దాదాపు 29 టీఎంసీలు నీరు ఇందించే ప్రాజెక్ట్ అది. క్రమేణా సిల్ట్ వచ్చి, ఇసుకొచ్చి, మట్టి పెట్టి దాదాపు 17 టీఎంసీలు అరించకపోతే 11 టీఎంసీలకే వచ్చినప్పుడు 1970లో ఆధునికను చూసి 2 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళొక 12 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగినాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మంత్రి గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎంత వ్యయమైనా, ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే. నిజాం సాగర్ ప్రాజెక్టుని డీసిల్టేషన్ చేయడం, డీసెడిమెంటేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం, నిధులు ఎక్కడికెళ్ళానో తీసుకురండి, నిజాం సాగర్ని మాత్రం డీసిల్టేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 అదనంగా ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1963లో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్టు. ఆనాడు 7 లక్షల పైచులకు ఎకరాలకు డిజైన్ చేస్తే
ఇవాళ పివి నరసింహారావు ఇచ్చిన నిధుల వల్ల అధికరణ చెంది ఇలా 9.5 లక్షలకు పైగా మనం నీరు అందిస్తూ ఉన్నాం. దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మట్టి వచ్చింది, ఇసుకొచ్చింది. అది కూడా డీసెల్టేషన్ చేయండి. ఇంకొక 2.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ మాకు మాటిచ్చి పోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమన్నకు చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయదారులు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం. నిజామే తీసుకొచ్చాడు, నిజాం హయాంలో ఎంకరేజ్ చేశాడు, నిజాం ప్రోత్సాహం చేసి తీసుకొచ్చినాడు రైతుల్ని. రైతులు వచ్చినటువంటి సస్యశ్యామలైన జిల్లా క్రమేణా పంట పడిపోతూ ఉంది, నీరు తగ్గుతూ ఉంది. మళ్ళీ పూర్వం రావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది, అయి తీరుతుంది. గతంలో చూసాం పనికి ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో, గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది పాపం. అందుకే ప్రజలు, రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు. ఒక దూర ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ నిజామాబాద్కి పూర్వ ధనావార జిల్లాగా మార్చాలి అంటే అది మన వల్లే సాధ్యమవుతుంది, మన ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2021, 22 ప్రాజెక్ట్స్ ప్యాకేజీలు 20 అయిపోయింది. 21 ఏలో ఇంకొక 600 కోట్ల అవసరం ఉంది. మీకు ధన్యవాదాలు. మన రివ్యూ చేసినారు, నేను కూడా పాల్గొన్నాను. 600 కోట్లు ఇచ్చి కూడా 21/A ప్రాజెక్టు కూడా 22 ప్యాకేజీని కూడా మీరు ఆదుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నిజామాబాద్కు వచ్చినారు ఉత్తమన్న, నిజామాబాద్కు వచ్చినారు, ఈ వరలను ఇచ్చిపోవాల్సిందే. డబ్బులు ఎంతైనా మీరు ఏ రకంగా ఒప్పిస్తారో, మమ్మల్ని తీసుకెళ్తారో, ముఖ్యమంత్రిని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పించాలి, కానీ ఇవి మాత్రం మాకు కావాలి అనేటువంటి మాట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. అరుగులు రాజారాం లాంటి పెద్ద నాయకులు ఏరిన జిల్లా. ఇక్కడ వాతావరణం రాజకీయం సామరస్యంగా ఉంటుంది. మిత్రులు బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. ఆంధ్ర రాయలసీమ వల్ల గొడవలు ఉండవు. ఇక్కడ సామరస్యంగా మంచి పలకరింపుతో ముందుకు పోతాం. మనకు పార్టీలు కాదు ముఖ్యం, ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికలు అయిపోయి ఇలా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి, అందరం ముఖ్యమంత్రి గారు పోదాము, మనకు రావాల్సిన నీరు, మనకు రావాల్సిన ప్రాజెక్టు తెచ్చుకుందామన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు జూపల్లి గారు ఉన్నారు. నాయకత్వం వహించండి. మా జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నీళ్లు, ప్యాకేజీలన్నీ కూడా మీ సారథ్యంలో సాకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్న మిత్రులారా, రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం, ఇది పచ్చ కండువాల ప్రభుత్వం. మీ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాల్సిందిగా, వెన్నుదండుగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కమ్మర్పల్లి, భీమగల్, సిరికొండ ఇటువంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చెక్ డ్యామ్లు అవసరం ఉన్నాయి ఉత్తమన్న. చాలా చిన్న ఖర్చుతో కూడా చెక్ డ్యామ్స్ అవసరం ఉన్నాయి, వాటి కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకి పూర్వ వైభవం తీసుకురావడానికి మీరందరూ కూడా సహకారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.